హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలు స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు మన వీడియోలో మన ఇంట్లో ఇలాంటి ఖాళీ కంఫర్ట్ బాటిల్స్ ఉంటాయి కదండి, అలాగే పాత సీడీలు కూడా ఉంటాయి కదా, గీతలు పడిపోయి పాడైపోయిన సీడీలు ఉన్నప్పుడు ఈ రెండింటితో ఒక మంచి ఐడియా అండి. మీకు అందరికీ ఉపయోగపడుతుంది అన్నమాట. ప్రతి ఒక్కరికి ఉపయోగపడే చాలా సింపుల్గా చేసుకునే ఒక మంచి ఐడియాని చూద్దాం. ఇప్పుడు ఇంకా వీడియోలోకి వచ్చేసినట్లయితే చూడండి, బాటిల్కి పైన ఉన్న కవర్ తీసేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా దీనిపైన మనం కొద్దిగా కలర్ వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ నెయిల్ పాలిష్తో ఈ విధంగా కలర్ చేస్తున్నాను. ఒక ఇయర్బడ్ తీసుకుని ఇలా సింపుల్గా పెయింట్ లాగా వేసేయచ్చండి. మీ దగ్గర పెయింటింగ్ కలర్స్ ఉన్నా కూడా ఇదే విధంగా వేయచ్చు. నేను ప్రత్యేకంగా కలర్స్ ఏమి కొనకుండా ఇంట్లో ఉన్న ఈ నెయిల్ పాలిష్తోనే వేస్తున్నానండి. మనం ఇలా వాడుకోవాలనుకున్నప్పుడు 15 రూపీస్కి 20 రూపీస్కి కూడా నెయిల్ పాలిష్లు ఉంటాయి కదండి, అటువంటి కొంచెం చీప్ క్వాలిటీ తెచ్చుకుని ఈ విధంగా పెయింట్ లాగా వేసుకోవచ్చు. నేను ఇక్కడ డబుల్ కోటింగ్ వేశానండి. ఒకసారి వేసి ఆరిన తర్వాత మళ్ళీ ఇంకో కోటింగ్ వేశాను. ఇప్పుడు కూడా పూర్తిగా ఆరిపోవాలండి. ఇది ఆరేలోపు చూడండి, మనం స్టవ్ పైన ఒక గిన్నెలో కొద్దిగా నీళ్ళని పెట్టుకొని కొంచెం వేడైన తర్వాత సీడీని వేశానండి. పాత సీడీని వేసి 2-3 నిమిషాల పాటు ఈ విధంగా బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేయడం వలన సీడీ అనేది సాఫ్ట్గా అవుతుంది. మనకి కట్ చేయడానికి చాలా ఈజీగా వస్తుందన్నమాట. నీళ్ళల్లో తేలుతూ ఉంటుంది. ఇలా ప్రెస్ చేస్తూ 2-3 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా సీడీని నీళ్ళలో నుండి తీసి తడంతా శుభ్రంగా తుడిచేసి ఈ విధంగా కట్ చేసుకోవాలండి. మనం ఇలా నీళ్ళల్లో బాయిల్ చేయడం వలన మనకి ఎలాంటి షేప్ కావాలన్నా కూడా మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట. సీడీని ఇలా కొద్దిగా పెద్ద ముక్కను కట్ చేసి దానిలో నుండి ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేస్తున్నానండి. మనకి కూడా ఇక్కడ పర్టికులర్గా ఇలాంటి షేపే కావాలని ఏమీ లేదు. కాకపోతే నేనైతే ఇక్కడ చూడండి ట్రయాంగిల్ షేప్లో కొంచెం అలా వచ్చేలాగా ఇలా కట్ చేశాను. సీడీ మొత్తం కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలండి. చూడండి, ఇలా కొంచెం సైజ్ కాస్త అటు ఇటు అయినా పర్వాలేదు, కానీ సీడీ మొత్తాన్ని ఇదే విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా బాటిల్ కూడా పూర్తిగా ఆరిపోయిందండి. దానికి నేను ఈ విధంగా గమ్ముతో డాట్స్ లాగా పెడుతున్నాను. ముందుగా ఒకవైపు అంతా ఈ విధంగా డాట్స్ పెట్టి మనం కట్ చేసి పెట్టుకున్న సీడీ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని ఇలా అంటించుకోవాలండి. ఇలా అంటిస్తే మనకి చక్కగా ఒక మిర్రర్ లాగా కనపడుతూ ఉంటుందండి. చాలా చాలా అందంగా ఉంటుందన్నమాట. చూడండి, మన దగ్గర ఉన్న సీడీ ముక్కలన్నీ ఈ బాటిల్ మొత్తానికి సరిపోయేలాగా అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా అతికించాలి. ఒక సీడీ మొత్తం అతికించిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను చూడండి. చాలా ఈజీగా అతుక్కుంటాయండి, వెంటనే ఆరిపోతాయి కూడా. నేను అతికించిన గమ్ము ఇలా చిన్న ట్యూబ్ లాగా వస్తుందండి. మనకి చాలా రకాలుగా అతికించడానికి ఉపయోగపడుతుంది. చూడండి, మొత్తం అతికించిన తర్వాత బాటిల్ చూసారా ఎంత నీట్గా ఎంత అందంగా ఉందో. దీన్ని కాసేపు పక్కన పెడితే పూర్తిగా ఆరిపోయిందండి. చూసారుగా, చాలా అందంగా ఉంది. ఇది మనకి కంఫర్ట్ బాటిల్ అంటే ఎవరు నమ్మరు, అంత అందంగా నీట్గా ఉంది కదా. దీన్ని మనం ఒక ఫ్లవర్ వాజ్ లాగా వాడుకోవచ్చండి. చాలా అందంగా ఉంటుంది. నా దగ్గర ప్లాస్టిక్ పూలు పెద్దగా లేవండి, అందుకే నేను మా పిల్లలకి ఇచ్చేసానండి. వాళ్ళు ఈ విధంగా పెన్స్ అయి పెట్టుకోవడానికి యూజ్ చేసుకుంటున్నారు. ఇది ఎక్కడ పెట్టినా ఎలా పెట్టినా సరే మొత్తానికి చాలా అందంగా అయితే ఉందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.